పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మాకు ఇచ్చినటువంటి ఈ బైబిల్ తరగతిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి బైబిల్ తరగతిలో నుండి మేము ఏదైతే నేర్చుకోవాలో దాన్ని మాకు నేర్పించండి. ఈ నూతన మాసంలో మీరు మాకు ఇచ్చిన ఈ తరగతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా ఎవరైతే రానున్నారో వారిని క్షేమంగా త్వరగా నడిపించమని వేడుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన మాసాన్ని ఇచ్చారు. మళ్ళీ బైబిల్ తరగతిని మనం కలిగి ఉండేదానికి కృప చూపించినందుకే దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మనం నాయకత్వము అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తూ వచ్చాం. ఈ నాయకత్వము అనేటువంటి అంశంలో ముగింపు పాఠానికి చేరుకున్నాం. ఈ ముగింపు పాఠము నాయకులను పంపించుట, పేజీ నెంబర్ 228. పేజీ నెంబర్ 228లో నాయకత్వానికి సంబంధించిన ముగింపు పాఠాన్ని మనం చూస్తాం. చూడండి, 228వ పేజీ గమనించినట్లయితే అక్కడ నాయకులను పంపించుట అనేటువంటి పాఠం మనకు కనబడుతుంది. నాయకులను పంపించుట ఉందా? 11వ పాఠం నాయకత్వం అనేటువంటి అంశంలో మొత్తం 11 పాఠాలు ఉన్నాయి. ఈ 11వ పాఠంతో నాయకత్వం అనేటువంటి అంశము మనం పూర్తి చేసుకుంటాము. సరే, నాయకులను పంపించుట అనేటువంటి దాంట్లో ఒకటి సంఖ్య వేసి ఏమని రాశారు? సంఘ స్థాపకులు పరిచర్య నిమిత్తము ఇతరులను తప్పనిసరిగా పంపించవలెను. సంఘం స్థాపించబడాలి అంటే పరిచర్య నిమిత్తము సంఘములో ఉన్నటువంటి వారిని తప్పనిసరిగా పంపించాలి. చూడండి, సంఘం స్థాపించబడాలి అంటే సంఘంలో నుంచి కొద్దిమంది పరిచారకులు బయలుదేరాలి. అంటే మారుమనసు పొందినటువంటి వారు, సేవా భారం కలిగినటువంటి వారు, దేవుని వాక్యమందు తర్బీదు పొందినటువంటి వారు. వెళ్ళకపోతే సంఘాలు అనేటువంటివి స్థాపించబడలేవు. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 14-15 వచనాలను చూద్దాం. 10వ అధ్యాయము 14-15 వచనాలు ఏమనుకుంటా అక్కడ? వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విద్దురు, ప్రకటించువాడు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు. చాలు. ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు. కాబట్టి పంపబడకపోతే సువార్త ప్రకటన అనేటువంటిది జరగదు. మనం ఎప్పుడు గీత గీసి అందరూ మన సంఘంలోనే ఉండాలి, అందరూ రెగ్యులర్గా సంఘానికి రావాలి అనేది కాదు. సంఘంలో నుంచి మరి మనుషులు బయటకు వెళ్ళాలి. వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు మనుషులు మారు మనసు పొందుతారు. అప్పుడు సంఘాలు అనేటువంటివి స్థాపించబడతాయి. మరి స్థానిక సంఘాన్ని మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యంలో ప్రారంభ సంఘం అలాగే ఉంటుంది. సంఘంలో నుంచి అనేక మంది వెళ్ళి సువార్త ప్రకటించారు. వారు ప్రకటించినటువంటి స్థలాల్లో మారు మనసు పొందినటువంటి వారు సంఘాలుగా
స్థాపించబడ్డాయి. కనుక సంఘ స్థాపకులు పరిచర్య నిమిత్తము ఇతరులను తప్పనిసరిగా పంపించగలరు. అక్కడ ఒక ఇలిస్ట్రేషన్ చూస్తూ ఉన్నాం. ఉదాహరణ ఎవరి గురించి అంటే బాప్తిస్మిచ్చు యోహాను గురించి. చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుంచి 37వ వచనం వరకు చూద్దాం. 1వ అధ్యాయము 35వ వచనం నుండి 37వ వచనం వరకు. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. చాలు పిల్లలు, ఇక్కడ ఏమని చూస్తున్నామంటే యోహాను యొక్క ఇద్దరు శిష్యులు యేసుక్రీస్తు ప్రభువును వెంబడించారు. మరునాడు మరలా యోహాను అతని శిష్యుల్లో ఇద్దరును నిలుచుండగా అతను నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. అతను చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించింది. అప్పుడు యోహాను అనుకోవాలి, ఏమనుకోవాలి? అరే ఏంటి నా శిష్యులు ఆయన వెంబడిస్తున్నారు అని యోహాను అనుకోవాల్సింది. అనుకోలేదు. తను విడిచి శిష్యులు వెళ్ళిపోతూ ఉంటే యోహాను ఎక్కడ బాధపడటం లే. ఎందుకు అంటే ఆ శిష్యులు ఎవరిని వెంబడిస్తున్నారు? యేసు ప్రభువుని వెంబడిస్తా ఉన్నారు. కాబట్టి సంఘంలో నుంచి విశ్వాసులు, సువార్థికులు ప్రభువును వెంబడించేటువంటి వారిగా ఉన్నట్లయితే, ప్రభు యొక్క పరిచర్య నిమిత్తం వెళ్ళగలిగేటువంటి వారిగా ఉన్నట్లయితే వీ హ్యావ్ టు సెండ్ దెమ్ అవుట్. వాళ్ళను పంపించాలి. ఇక్కడ శిష్యులు వెళ్ళిపోయారు యోహాను విడిచిపెట్టి. కానీ యోహాను ఎక్కడ యేసు ప్రభు మీద ఆయాసపడడం కానీ, శిష్యుల మీద ఆయాసపడడం కానీ ఏది చేయలేదు. మరి యేసు ప్రభు పరిచయం చేసేటువంటి సమయంలో యేసు ప్రభు ఆయన శిష్యులు ఒక పక్క బాప్తిసాలు ఇస్తా ఉన్నారు. అంటే ప్రభు బాప్తిసం ఇచ్చినట్టు లేదు, కానీ శిష్యులు బాప్తిసాలు ఇస్తా ఉన్నారు. ఇంకొక పక్క యోహాను యొక్క శిష్యులు బాప్తిసాలు ఇస్తా ఉంటారు. అప్పుడు యోహాను శిష్యులు వచ్చి యోహానుతో అన్నారు. ఏమన్నారంటే, అయ్యా ఇదిగో పలానా వ్యక్తి ఎవరో వచ్చి బాప్తిసాలు ఇస్తా ఉన్నారు అని అన్నప్పుడు యోహాను యొక్క వైఖరి ఎలా ఉంది, ఆయన మనోభావాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఇదిగోండి కింద చెప్పబడినటువంటి వచనాల్లో మనం చూడగలుగుతాం. ఇక్కడ కింద ఉంది కదా, యోహాను సువార్త 3వ అధ్యాయము 22వ వచనం నుండి 30వ వచనం వరకు అని ఉంది. చదవగలరు ఎవరైనా? యోహాను సువార్త 3వ అధ్యాయము 22వ వచనం నుండి 30వ వచనం వరకు. చూడండి, ఇక్కడ ఈ 2 వచనాలు మనం గమనించినప్పుడు ఒక పక్క యేసు ప్రభు ఆయన శిష్యులు ఉన్నారు, అక్కడ కొద్దిమంది బాప్తిసాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక పక్క నీళ్లు ఉన్నాయి. ఇక్కడ యోహాను యొక్క శిష్యులు బాప్తిసాలు ఇస్తా ఉన్నారు ప్రజలకి.
అయితే నిలవబడి పెళ్లి కుమారుని స్వరం విని స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఈ వచనాలన్నింటినీ మనం చదివినప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో కలిపి ఒక ప్రాంతంలో బాప్తిసం వాళ్ళు ఇస్తూ ఉంటే, ఇంకో ప్రాంతంలో యోహాను తన శిష్యులు కలిసి ఇంకో మనుషుని బాప్తిసాలు ఇస్తూ ఉన్నారు. ఆ టైంలో యోహాను శిష్యుడు ఒక ఆయన వచ్చి అంటున్నాడు, అయ్యా ఇదిగో పలానెవరో బాప్తిసాలు ఇస్తున్నారు అని అంటే యోహాను ఎక్కడ కూడా అధైర్యపడలేదు, అభ్యంతరపడలేదు. ఏమని చెప్పాడు అంటే, పరలోకం నుండి తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడును ఏమియో పొందనే. అటువంటి పాజిటివ్ మైండ్ అనేటువంటిది సేవకుల్లో ఉండాలి. అటువంటి పాజిటివ్ మైండ్ అంటే దేవుని యొక్క పరిచర్య విస్తరించబడుతున్న సమయంలో వాళ్ళు ఎవరు పరిచర్య చేసినా కూడా నమ్మకంగా చేస్తూ దేవునికి అనుకూలంగా ఉన్నట్లయితే వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. అటువంటి వారిని మనం అభినందించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మనం చదువుకున్నటువంటి రిఫరెన్స్ మీద ఒక 6 ప్రశ్నలు ఏమో ఉన్నట్టుగా ఉన్నాయి. ఏంటి ఆ ప్రశ్నలు? ఒకటి చదవండి. 26వ వచనం ప్రకారము యోహాను శిష్యులను కలవరపరచుచున్న సమస్య ఏమై ఉన్నది? యోహాను కలవరం లేదు కానీ శిష్యులకు కలవరం ఉంది. ఇదిగో పలానోడు బాప్తిసాలు ఇస్తున్నారు, ఒక రకంగా మనకి కాంపిటీషన్ లాగా మనకు పోటీ పడినట్టుగా ఉంది అన్నట్టు శిష్యులు కలవరపడతా ఉన్నారు. రెండో ప్రశ్న ఏంటి అక్కడ? వారు ఎందుకంత ఆందోళన చెంది ఉండవచ్చని నీవు అనుకుంటున్నావు? ఎందుకంత ఆందోళన వాళ్ళకి? ఎందుకైతుంది వాళ్ళకి? ఎందుకు అంత ఆందోళన రావాలా? ఎందుకంటే మనం మామూలుగా ఇమాజినేషన్ చెప్పవచ్చు ఏంటంటే, వీళ్ళ సేవ ఎక్కడ దెబ్బతింటుందో, అందరూ అటువైపు వెళ్తా ఉన్నారు అనే ఒక ఆందోళన రావచ్చు శిష్యులకు. అదే వాళ్ళు అడిగారు, అదిగో అక్కడ చాలా మంది వెళ్తా ఉన్నారు అనేటువంటి ఒక ఆందోళన, ఒక కలవరం అనేటువంటిది యోహాను శిష్యుల్లో ఉంది. మూడో ప్రశ్న ఏంటి? ఆ మాట బాప్తిసం ఇచ్చి యోహానుకి చెప్పినప్పుడు బహుశా వాడు ఏమనుకొని ఉండాలి, ఇదిగో ఈ మాట మనం చెప్తున్నాం కాబట్టి బాప్తిసం ఇచ్చి యోహాను కూడా అదేంటి ఆయన ఎవరు ఇచ్చేదానికి అని అనాలి అనేటువంటి దృక్పథంతో వాడు ఉండి ఉండొచ్చు. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను ఆ విధంగా అనలేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఈ పరిస్థితిని కూర్చిన తన వైఖరిని వర్ణించడానికి 29వ వచనంలో బాప్తిసం ఇచ్చి యోహాను ఏ పదాన్ని ప్రయోగిస్తున్నాడు? 29వ వచనంలో ఏముంది? పెళ్లి కుమారుడైన వాడు అయితే నిలువబడి అంటే దాని అర్థం ఏంటంటే, పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అంటే ఆయన యేసు ప్రభు అని అర్థం. స్నేహితుడు అనేది ఎవరు అంటే బాప్తిసం ఇచ్చి యోహాను అని అర్థం. ఆ వచనాన్ని మనం తీక్షణంగా పరిశీలన చేసినట్లయితే, పెళ్లి కుమారుని స్వరము వినని స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును, ఈయన సంతోషము. అంటే ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభువుకు ఒక స్నేహితుడిలాగా పిలువబడుతూ ఉన్నాడు. యేసు ప్రభువుకు ఒక స్నేహితుడిలాగా పిలువబడుతున్నా అంటే బాప్తిసం ఇచ్చి యోహానికి ప్రభు విషయంలో ఒక పాజిటివ్ మైండ్ అనేటువంటిది ఉంది. ఒక మంచి మనస్సు అనేటువంటిది యోహాను కలిగి ఉన్నాడు. సరే, 30వ వచనం ప్రకారం చదవండి ప్రశ్న.
30వ వచనం ప్రకారము యోహాను చెప్పిన సారాంశం ఈ ఆలోచన ఏంటి? అతడు మనఃపూర్వకమైన వాడై ఉంటున్నాడా? ఆ ప్రకటన చెప్పినప్పుడు అతనిలో ఎటువంటి భావోద్రేకం ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? అతనిలో ఉన్నటువంటి భావోద్రేకం ఏంటి అని అంటే ఆ 30వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమని చెప్తున్నాడు? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి. కాబట్టి సేవలో ఈ హంబల్ మైండ్ అనేటువంటిది చాలా అవసరం. హంబల్ మైండ్ అంటే దీన మనస్సు. బాప్తిస్మం ఇచ్చి యోహాను మరి యేసు ప్రభు హెచ్చించబడాలి అనుకున్నాడు. యేసు ప్రభు ద్వారా జరిగేటువంటి పరిచర్య విస్తరించబడాలి అనుకున్నాడు. కాబట్టి సేవకులు ఇటువంటి దృక్పథాన్ని కలిగి ఉండాలి, లేక నాయకులు ఇటువంటి దృక్పథాన్ని కలిగి ఉండాలి. అవతల వ్యక్తి బాగా పరిచయం చేస్తూ ఉంటే సంతోషించేటువంటి వారిగా ఉండాలి, వాళ్ళని ప్రోత్సహించేటువంటి వారిగా ఉండాలి. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ రీతిగా ఉన్నాడు. ఈయన దగ్గర నుంచి వెళ్ళిపోయారు 2 శిష్యులు. అయినా కూడా ఈయన ఎక్కడ కూడా వాళ్ళ మీదకి వెళ్ళి యుద్ధం చేయడం అట్లా చేయట్లేదు. ఎందుకు అంటే హీ హ్యాస్ ఎ పాజిటివ్ మైండ్ ఇన్ గాడ్స్ మినిస్ట్రీ. దేవుని యొక్క పరిచర్యలో మంచి మనసు కలిగినటువంటి వాడిగా యోహాను ఉన్నాడు. సరే, ఇక్కడ వచ్చిన మ్యాట్ ఉండేది, అది అవసరం లేదు. ఇక్కడ బి చూస్తా ఉన్నాం. బిలో ఏమనుంది? ఉదాహరణము పౌలు. ఉదాహరణము పౌలు. పౌలు యొక్క పరిచయం గురించి మనం ఆలోచన చేసినప్పుడు పౌలు కొంచెం ఆలస్యంగా పరిచయంలోకి వచ్చినట్టుగా కనిపించి బహు వేగముగా పరిచయంలో ముందుకు దూసుకు వెళ్ళినట్టుగా కనబడతాడు. అంటే లేటుగా వచ్చినట్టుగా కనిపించినప్పటికీ పరిచయంలో చాలా శక్తివంతంగా త్వరగా ముందుకు వెళ్ళిపోయినట్టుగా మన అపోస్తుల కార్యాల్లో చూస్తాం. అపోస్తుల కార్యం ఎన్నో అధ్యాయంలో పౌలు మారుమనసు పొందాడు చెప్పగలరా ఆయన? అపోస్తుల కార్యాల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? అపోస్తుల కార్యాల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 28 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 28 అధ్యాయాల్లో పౌలు మారుమనసు పొందిన అధ్యాయం ఏది అంటే 9వ అధ్యాయం. 9వ అధ్యాయంలో పౌలు మారుమనసు పొందాడు. మరి పౌలు 9వ అధ్యాయంలో మారుమనసు పొందక ముందు ఎంతో మంది పరిచయం చేస్తా ఉన్నారు అప్పటికే. కానీ పౌలు మారుమనసు పొందిన తర్వాత తన పరిచర్యను బహు వేగంగా చేయడం ప్రారంభించాడు. అలా వేగంగా పరిచయం చేస్తూ ఉన్నప్పుడు పౌలుకి కొన్ని అపోజిషన్స్ అనేటువంటి వచ్చే వ్యతిరేకతలు. కొద్దిమంది పాజిటివ్గా పౌలుతో ఉన్నారు, కొద్దిమంది నెగిటివ్గా కూడా పౌలుతో ఉన్నారు. దాన్ని మనం ఫిలిప్పీ పత్రికలో చూస్తాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 18వ వచనం వరకు చూడండి. కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. ఇక్కడ 2 గుంపులను మనం చూస్తా ఉన్నాం. కొద్దిమంది కలహంతో ప్రకటించేటువంటి వారు ఉన్నారు, పౌలు విషయంలో అసూయతో ప్రకటించేటువంటి వారిగా ఉన్నారు. కొద్దిమంది పౌలు విషయంలో మంచి మనసు కలిగి యేసు ప్రభువును ప్రకటించేటువంటి వారిగా ఉన్నారు. చూడండి, పౌలు విషయంలో మరి ఖర్చు చేత ప్రకటించేటువంటి వారిగా కొద్దిమంది ఉంటే, మంచి మనసుతో ప్రకటించేటువంటి వారిగా మరికొద్దిమంది ఉన్నారు. సరే, ఇక్కడ కూడా కొన్ని ప్రశ్నలు మనం చూస్తా ఉన్నాం. మొదటి ప్రశ్న ఏంటి ఇక్కడ?
18వ వచనం ప్రకారం పౌలు దృష్టిలో ఏ విషయము అత్యంత ప్రాముఖ్యమైనదై ఉండేది. చూడండి, 18వ వచనం ప్రకారము పౌలు దృష్టిలో ఏ విషయం అత్యంత ప్రాముఖ్యమైనదై ఉండేది. ఏ విషయం ఉంటుంది? ఏమన్నా అంతే. ఏ విధముగానైనా సరే సువార్త ప్రకటించబడాలి. ఏ విధంగా అయినా సరే, ఖర్చుతో అయినా సరే, మంచి మనసుతో అయినా సరే, ఏ విధంగానైనా సరే సువార్త ప్రకటించబడాలి అనేది పౌలు కలిగి. రెండో ప్రశ్న ఏంటి? యథార్థమైన ప్రేరణలతో బోధించుట పట్ల పౌలు ఏ విధంగా ప్రతిస్పందించాడు? వాళ్ళ విషయంలో మంచిగానే ప్రతిస్పందించాడు. అందుకే వాళ్ళని అప్రిషియేట్ చేశాడు, అభినందించాడు. మూడో ప్రశ్న, తప్పుడు ప్రేరణలతో బోధించుట వల్ల పౌలు ఏ విధంగా ప్రతిస్పందించాడు? ఇక్కడ పౌలు కోపడడం కానీ, వాళ్ళని దూషించడం కానీ, వాళ్ళని ద్వేషించడం కానీ, వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ చేయలేదు. ఏం చేశాడు అంటే, ఆ విధంగానైనా సరే వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు, చాలా నాకు అన్నట్టుగా అనుకున్నాడు. తర్వాత ప్రశ్న ఏంటి? పౌలునకు ప్రేరణలు ముఖ్యమైనవి ఉండినవని నీవు అనుకొనుచున్నావా? పౌలునకు ప్రేరణలు ముఖ్యమైనవి ఉండినవని నీవు అనుకొనుచున్నావా? పౌలు కూడా ప్రేరణలు అనేటువంటివి ఉన్నాయి, కానీ పరిచయంలో వాటన్నింటినీ కూడా జయించుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఎన్నో అపోజిషన్స్ అనేటువంటివి ఎదురైనప్పటికీ, తాను కూడా భావోద్రేకాలకు గురైనప్పటికీ వాటన్నింటినీ జయించుకుంటూ ముందుకు వెళ్ళినాడు. పరిచయంలో ఎప్పుడు కూడా సన్మానాలే ఉండవు, సత్కారాలే ఉండవు, అభినందనలు ఉండవు. పరిచయంలో ఎప్పుడు కూడా మరి దే విల్ కోయిన్సైడ్ అన్నమాట. ఒక పక్క సన్మానాలు ఉండొచ్చు, మరొక పక్క తిరస్కారాలు ఉండొచ్చు. ఒక పక్క రాళ్ళేసేవారు ఉంటారు, మరొక పక్క పూలేసేవారు ఉంటారు, మరొక పక్క దూషించేటువంటి వారు ఉంటారు, మరొక పక్క అభినందించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇలా కానీ పౌలు ఆయన మనస్తత్వం ఎలా ఉందంటే, హీ హాస్ బ్యాలెన్స్డ్ హార్ట్, హీ హాస్ బ్యాలెన్స్డ్ మైండ్. అంటే తన మనస్తత్వాన్ని ఎటు అయినా సరే, అటు పాజిటివ్ వేలో అయినా ఇటు నెగిటివ్ వేలో అయినా దాన్ని సమాంతరంగా ఉంచుకున్నాడు. తర్వాత ప్రశ్న ఏంటి? పౌలు ఈ విధంగా ఎలా ప్రతిస్పందించగలిగి ఉంటాడని నీవు అనుకొనుచున్నావు? పౌలు ఈ విధంగా ఎలా ప్రతిస్పందించాడు? He cultivated his mind in positive way, in negative way. పౌలు తన యొక్క మనసును ప్రతికూలత విషయంలోనూ అనుకూలత విషయంలోనూ పదును చేసుకున్నాడు, సాధన చేసుకున్నాడు. కాబట్టి రెండు విధాలుగా పౌలు వాటిని జయించేటువంటి వాడిగా ఉన్నాడు. ఎవరైనా ఒకరు ఎవరైనా ఒకరు సువార్తను నీవు అంగీకరించని విధంగా బోధిస్తే లేక నీవు వారి ప్రేరణల ప్రశ్నిస్తే నీవెలా ప్రతిస్పందిస్తావు? నీవు వారి ప్రేరణల ప్రశ్నిస్తా అర్థం కాదు. సరే, స్కిప్ చేద్దాం. నెక్స్ట్ చదవండి. నాయకులకు తర్బీతునిచ్చుటలో పౌలు ఇంత తక్కువ సమయాన్ని ఎలా గడపగలిగాడు? ఈ ప్రశ్నకి జవాబు పక్క పేజీల తర్వాత మనం చూస్తాం. అది రోమన్ నంబర్ 3లో మనకు వస్తుంది. సరే, అది పక్కన
సరే, రోమన్ నంబర్ 2కి వెళ్దాం. పేజ్ నెంబర్ 229, పేజ్ నెంబర్ 229, రోమన్ నంబర్ 2. ఏముందో చదవండి. పంపించుటలో ఎదురైన సమస్యలు. చదవండి. నాయకుడు అతనికి అప్పగింపబడిన బాధ్యతలను ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనకి హెడ్లైన్ అర్థం కావాలి. రోమన్ నంబర్ 2లో బోల్డ్ లెటర్స్ ఉంది కదా, అక్కడ ఏమని చూస్తున్నాం? పంపించుటలో ఎదురైన సమస్యలు. పంపించుటలో ఎదురైన సమస్యలు అంటే, మనం ఒక నాయకుడిని తయారు చేసి అతన్ని పంపించినప్పుడు అతని వైఖరి గురించి మన ఆలోచన ఎలాగుంటుంది అనేది అన్నమాట. ఆ విధానంలో ఈ ప్రశ్న మనము వేసుకోవాలి. మనం ఒక నాయకుడిని పంపించాం, అతనికి అప్పగింపబడినటువంటి బాధ్యతలను అత్యుత్తమంగా నిర్వర్తిస్తాడేమో అనే భయము. మనం ఒక వ్యక్తిని పరిచర్యకి పంపించినప్పుడు అతడు ఆ పరిచర్యలో తన యొక్క కార్యాన్ని మనం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా నిర్వహించాడు అనుకోండి, మనం భయపడాల్సిన అవసరం ఉందా? భయపడకుండా ఉండాల్సిన అవసరం ఉందా? భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే అతను బాగా పనిచేస్తా ఉన్నాడు. మనం ఒక వ్యక్తిని నాయకుడిగా చేశాము, ఒక పరిచర్యకి పంపించాము, మనం చెప్పిన దానికంటే అతను బాగా చేస్తా ఉంటే మనం అతని విషయంలో భయపడాల్సిన పని లేదు. రెండవ ప్రశ్న చూద్దాం. బి చదవండి. ఈ ప్రశ్న ఏంటి అంటే, మనం ఎవరినైతే పరిచర్యకి పంపించామో ఆ వ్యక్తి బాధ్యతను అతి భయంకరంగా బ్రాకెట్ ఏం పెట్టాడు? చెడుగా. ఒకవేళ చెడుగా నిర్వహిస్తున్నాడు అనుకోండి, అతని విషయంలో ఏం చేయాలి? వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ హిస్ కేస్. మనం ఒక వ్యక్తిని పంపించాం పరిచర్యకి, అతను వెళ్ళి పరిచర్య సరిగా చేయటం లే, పరిచర్యలో మిస్టేక్స్ పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. అటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే ఆ వ్యక్తిని పరీక్షించాలి. అతను పరిచర్య ఏ విధంగా చేస్తున్నాడు, అతను చేస్తున్నటువంటి పరిచర్య కరెక్ట్గా ఉందా లేదా అని పరీక్షించి ఆ వ్యక్తిని ఏం చేయాలి? సెటరేట్ చేయాలి. సరిగా సరి చేసినప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి దేవుని పరిచర్య చేసడానికి అవకాశం ఉంటుంది. సరే, అంటే నాయకత్వంలో నేర్చుకోవాల్సినటువంటి నియమాలు ఇవి. కేవలం మనం నాయకులంగా మారటం కాదు కానీ, కేవలం మనం నాయకులంగా ఉండడం కాదు కానీ, ఇతరులను నాయకులుగా చేసి వారిని దేవుని యొక్క పరిచర్య నిమిత్తము సిద్ధపరచాలి. అదంతా. సరే, రోమన్ నంబర్ 3కి వద్దాం. రోమన్ నంబర్ 3లో ఏమున్నాయి? బోల్డ్ లెటర్స్ చదవండి. పంపించినప్పుడు పాటించాల్సిన నియమములు చదవండి. చదవండి. లోతైన సంబంధములను అభివృద్ధి చేసుకొని వాటిని కొనసాగించండి. సపోజ్ మనమే ఎవరి ద్వారా పంపబడ్డాం అనుకోండి, మనల్నే ఎవరో పంపించారు. ఆ పంపించినటువంటి సమయంలో ఎటువంటి సంబంధాలను మనం కలిగి ఉండాలి లేక కొనసాగించాలి అనేటువంటిది ఈ మొదటి ఇయర్ అన్నమాట. అక్కడ ఒక 2 రిఫరెన్స్లు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ 2 రిఫరెన్స్లో రెండవ రిఫరెన్స్ చదువుతాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏమన్నా చదవండి ఒకసారి. అయితే నీవు నా బోధను
నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకయ, ఇకోనియ, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. చూడండి, తిమోతికి పౌలు ఈ పత్రిక రాస్తాను. అంటే పౌలు పడినటువంటి శ్రమలు, అతను ఎదుర్కొన్నటువంటి కష్టములు, బాధలు, ఇవన్నీ తిమోతి చూశాడు. చూసిన తర్వాత అరే ఎందుకు ఈ బాధ, ఈ సేవలో, ఈ కష్టాలు, ఈ శ్రమలు అని చెప్పి పౌలును విడిచిపెట్టి తిమోతి వెళ్ళిపోలేదు. పౌలును తిమోతి వదిలేసి వెళ్ళిపోలేదు. చూడండి, కొన్నిసార్లు సేవకులు సేవలో ఉన్నప్పుడు వాళ్ళని వెంబడించేటువంటి వారు ఆ సేవకుడు కష్టపడతా ఉంటే, శ్రమ పడతా ఉంటే, హింసించబడతా ఉంటే చూసి కొన్నిసార్లు ఏమనిపిస్తుంది, అమ్మా మనం చేయలేము ఈ పరిచర్య, మనకొద్దు ఈ హింసలు, మనకొద్దు ఈ కష్టాలు అని చెప్పి వదిలి వెళ్ళిపోయేటువంటి వాడు కూడా ఉన్నారు. అది తిమోతి అలాగే వెళ్ళలేదు. అవన్నీ చూసిన తర్వాత కూడా తిమోతి ఏం చేశాడంటే పౌలును వెంబడించాడు. కాబట్టి పంపబడేటువంటి సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి వాటిని నేర్చుకొని వాటిని కొనసాగించాలి. తిమోతి హీ బికేమ్ ఏ పాస్టర్. ఒక సేవ, ఒక సంఘ కాపరిగా తిమోతిని మనం చూడగలం. కాబట్టి కష్టం, శ్రమ వచ్చేస్తే వదిలేసి వెళ్ళిపోవడం కాదు, కానీ దాన్ని నేర్చుకొని ముందుకు సాగిపోవడం అనేటువంటిది చాలా అవసరం. బి చదవండి. భవిష్యత్తు నాయకులు దర్శనమును తమ సొంతము చేసుకొని కొనసాగు చూడినట్లు నిశ్చయపరచుకోండి. చాలా ఇంపార్టెంట్. భవిష్యత్తు నాయకులు దర్శనము తమ సొంతము చేసుకొని పెద్ద పెద్ద డినామినేషన్స్ మనం చూస్తాం. బాప్టిస్ట్ అని, ఎలియోస్ ఇవాంజలికల్ ఫెలోషిప్ అని, తర్వాత హెబ్రోన్ సహవాసం అని. ఫర్ ఎగ్జాంపుల్ హెబ్రోన్ సహవాసం మనం తీసుకున్నాం. ఈ హెబ్రోన్ సహవాసంలో స్థాపకుడు ఎవరు? భక్త్ సింగ్ గారు. భక్త్ సింగ్ గారికి దేవుడు దర్శనం ఇచ్చాడు, పరిచయం ఇచ్చాడు. భక్త్ సింగ్ గారు అదే దర్శనం ప్రకారం పరిచయం చేశాడు. ఆయన ప్రభువునందు నిద్రించాడు. ఇప్పుడు మరి పరిచయం ఉందా లేదా? ఉంది. వీళ్ళు ఎలా చేస్తున్నారు అంటే ఆ దర్శనాన్ని వీళ్ళు తీసుకున్నారు. అంటే భక్త్ సింగ్ గారికి ఉన్నటువంటి ఆ దర్శనాన్ని ఆయన అనుచరులు తీసుకొని దాన్ని కొనసాగిస్తూ వస్తా ఉన్నారు. అందుకే భక్త్ సింగ్ గారు చనిపోయినప్పటికీ పరిచర్య చనిపోలేదు, కానీ ఆ హెబ్రోన్ పరిచర్య అనేటువంటిది ఇప్పటికి కూడా కొనసాగించబడతా ఉంది. కాబట్టి మన పైన ఎవరైతే దర్శనం కలిగి ఉన్నారో, ఒకవేళ వాళ్ళు ఉన్నా లేకపోయినా ఆ దర్శనాన్ని మాత్రం మనం కలిగి దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోవడం అనేది చాలా అవసరం. నెక్స్ట్ సి చదవండి. పంపించడానికి మరి ఎక్కువ కాలము వేచి ఉండవద్దు. ఒకవేళ మనం ఇద్దరు నాయకులుగా చేసాం, వాళ్ళు సిద్ధపడిపోయారు, వాళ్ళు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అలా సిద్ధంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే వీ షుడ్ నాట్ పోస్ట్ సెండ్ దెమ్ అవుట్. వాళ్ళని పంపించే విషయంలో వాయిదా వేయకుండా వెంటనే పంపించాలి. ఇంకా ఆగండి, ఈ సంవత్సరం ఆగండి, వచ్చే సంవత్సరం ఆగండి అని పోస్ట్ పోన్ చేయకుండా వాళ్ళని పరిచయకి పంపించేస్తారు. నెక్స్ట్ డి. పొరపాట్లు తప్పులు చేయవచ్చునని ఎదురు చూడవచ్చు. అంటే పొరపాట్లు తప్పులు చేస్తా ఉండమని అర్థం కాదు. కొన్నిసార్లు విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నారనుకోండి, కొన్ని పొరపాట్లు కొన్ని జరుగుతూ ఉంటాయి. అక్కడ మనం ఎగ్జాంపుల్ చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త అక్కడ
రిఫరెన్స్ ఉంది. 17వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు మనం ఇక్కడ చదివితే అక్కడ ఏముంటుందంటే సందర్భము, యేసు ప్రభు 3 శిష్యులను వెంటబెట్టుకొని రూపాంతర కొండ మీదకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఆయన రూపాంతరం పొందారు. మోషే ఇవన్నీ మనం చూస్తాం. ఏదో 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఈ దృశ్యం మనకు కనబడుతుంది. వాళ్ళు పైన ఉన్నప్పుడు కింద కొద్దిమంది శిష్యులు ఉన్నారు. అప్పుడే ఒక దయ్యం పట్టిన పిల్లోడు తీసుకొచ్చారు. ఒక యవనస్తుడు తీసుకొచ్చి శిష్యులతో మాట్లాడితే వాళ్ళు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు యేసు ప్రభు రావడం, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడం, ఇవన్నీ ఆ 17వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. అంటే వై దే డిడ్ నాట్ కాస్ట్ అవుట్ ద డెవిల్, వాళ్ళు ఎందుకు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు అంటే వాళ్ళు ఇంకా విశ్వాసంలో ఆ స్థితికి రాలేదు. కాబట్టి వాళ్ళు ఇంకా కొంచెం ఓటమిలోనే ఉన్నారు. యేసు ప్రభు పునరుద్ధానుడై శిష్యులకు పరిశుద్ధాత్మను అనుగ్రహించేంత వరకు శిష్యుల్లో అంత ఎక్కువ శక్తి సామర్థ్యాలు మనకు కనబడవు. పరిచర్యలో అభివృద్ధి అనేటువంటిది మనకు కనబడదు. ప్రభువు గెత్సేమనీలో పట్టబడేటువంటి సమయంలో కూడా మరి శిష్యులు ప్రభువును వదిలేసి పారిపోయారు. ఆ తర్వాత మళ్ళీ చేపలు పట్టేదానికి పేతురు ప్రయత్నం చేస్తూ వచ్చాడు. మరొక పక్క యూదా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. శిష్యులంతా కూడా ఎట్లున్నారంటే చెదిరిపోయినటువంటి వారిగా ఉన్నారు. యోహాను మాత్రం ఆ సిలువ దగ్గర ఉన్నాడు. మిగతా శిష్యులు అక్కడక్కడే వెళ్ళిపోయారు. పునరుద్ధరణ అయిన తర్వాత కూడా శిష్యులు భయపడతా ఉన్నారు. అయితే వాళ్ళు ఎప్పుడు గొప్ప ఉద్యమం వచ్చింది, వాళ్ళు ఎప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టేటువంటి వారిగా, సూచక్రియలు చేసేటువంటి వారిగా ఎప్పుడు మారారు ఎక్కువగా అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వాళ్ళ యొక్క పరిచర్య గొప్ప వ్యత్యాసంతో కూడినటువంటిదిగా. కాబట్టి పొరపాట్లు సహజంగా జరుగుతూ ఉంటాయి విశ్వాసం నేర్చుకునేటువంటి సమయంలో. అలాగని వెనక్కి వెళ్ళిపోకూడదు, ముందుకే వెళ్ళిపోతాం. ఒకవేళ ఈరోజు ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వకపోయినా, మనం ఏదో ఒక వ్యాధిగ్రస్తుడి గురించి ప్రార్థన చేసాం, అతని వ్యాధి బాగా కాలేదు, అరే ప్రార్థన చేస్తే వ్యాధిగ్రస్తుడికి బాగా కాలేదు, ఇంకెందుకులే ఈ సేవ అని వెనక్కి వెళ్ళిపోకూడదు. అతని బాగైనా బాగా కాకపోయినా మనం ముందుకు వెళ్తా ఉంటాం. అది పొరపాట్లు అనేది కాదు, కానీ మళ్ళీ దేవుడు బలపరిచి పరిచర్యలో వాడుకుంటాడు. తర్వాత ఏంటి, దేవుడు ఇతరుల ద్వారా తన కార్యాలను చేస్తాడు. చూడండి, దేవుడు తన కార్యాలను తాను సొంతగా చేయొచ్చు. అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే తన కార్యాలు ఇతరుల ద్వారా జరగాలి. అక్కడ ఒక రిఫరెన్స్ మనం చూస్తాము. ఏ రిఫరెన్స్ అది? యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం చదవండి. అక్కడ నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్ప క్రియలు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అసలు ఈ మాట మామూలు మాట కాలేదు. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే మరి గొప్ప క్రియలు చేయు. ఎట్లాంటి మాట అది? మరి యేసు ప్రభు కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాల కంటే ఇంకే గొప్ప కార్యాలు లేవు. కానీ ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు అంటే నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే మరి గొప్ప కార్యములు చేయును. అంటే వారికై వాడు చేయలేరు, కానీ దేవుడు వారి ద్వారా చేయిస్తాడు. దేవుడే వారి ద్వారా చేయిస్తాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి వచనం చదవండి. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించుని ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన
వాక్యమును స్థిరపరచు సూచక క్రియలు అద్భుత కార్యాలు దేవుడు వారి ద్వారా జరిగించాడు. అందుకే పేతురు నడిచి వెళ్తా ఉంటే, అతను నీడపడతా ఉంటే వ్యాధిగ్రస్తులు స్వస్థచిత్తులయ్యారు. పేతురు ప్రసంగం చేస్తే మనుషులు ఒకసారి 3,000 మంది సుమారుగా, ఇంకొకసారి సుమారు 5,000 మంది మారు మనసు పొందారు. కాబట్టి మనం బలహీనులమే, కానీ దేవుడు మన ద్వారా తన కార్యాలను జరిగిస్తాడు అన్న విషయాన్ని సేవలో గుర్తుపెట్టుకోవాలి, పరిచయంలో గుర్తుపెట్టుకోవాలి. We can't do miracles, but God will have us to do miracles. మనం అద్భుతాలు చేయలేము, కానీ దేవుడు మన ద్వారా అద్భుతాలను చేస్తాడు. నెక్స్ట్, పరస్పరము ఆధారపడుటకు దూరముగా ఉండండి. పరస్పరం అంటే అర్థం ఏంటి? పరస్పరం అంటే ఏమదా? పరస్పరం అంటే ఒకరి మీద ఆధారపడడానికి దూరంగా ఉండాలి. దీని అర్థం ఏంటి అంటే, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఇతరులపై ఆధారపడి పరిచయం చేస్తూ ఉంటాం. వాళ్ళు చేస్తే నేను చేస్తాను, వాళ్ళు చేయకపోతే నేను చేయను, అట్లా పరస్పర విధంగా మనకు వద్దు. ఇతరులపై ఆధారపడేటువంటి విధానం మనకు వద్దు. పరస్పరం ఆధారపడకుండా దూరంగా ఉండండి. అంతకుముందు ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీ వాళ్ళు మందిరానికి వచ్చేవాడు. ఎప్పుడు వచ్చేవాడు అంటే, వాళ్ళ పక్కింట్లో ఒక ఫ్యామిలీ ఉండేది. వాళ్ళు వస్తేనే వీళ్ళు వచ్చేవాడు మందిరానికి. ఒకవేళ వీళ్ళు రాలేదనుకోండి, వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఏమ్మా రాలేదంటే, అదిగో వాళ్ళు లేరు అందుకని నేను రాలేదు అంటే, దే ఆర్ డిపెండింగ్ ఆన్ దెమ్ ఇన్ కమింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి వచ్చేటువంటి విషయంలో వీళ్ళు వాళ్ళ మీద ఆధారపడేవారు. అట్లాగే ఎవరి మీద ఆధారపడి భక్తి చేయడం కాదు, కానీ ఎవరికి వారే వాళ్ళని వాళ్ళు ప్రోత్సహించుకోవాలి. పరిచర్య విషయంలో ఎవరికి వాళ్ళని వాళ్ళు ప్రోత్సహించుకోవాలి. ఎవరినో చూసి పరిచర్య చేయడం కాదు, కానీ దేవుడిని నాకు ప్రత్యేక స్థితిలో ఉంచాడు. నీ పరిచర్య డిఫరెంట్. నీకున్న తలాంతులు వేరు, నీకున్న ఆలోచనలు వేరు, నీకున్న దర్శనం వేరు. కాబట్టి యు ఆర్ ద యూనిక్ పర్సన్. నీవు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి కనుక ఇతరులపైన ఆధారపడడం కాకుండా ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పరిచయం చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సరే, ఇక్కడ ఒక ఉదాహరణ మనం చూస్తా ఉన్నాం. ఈ కింద రెండు పారాగ్రాఫ్స్ ఉన్నాయి. మొదటి పారాగ్రాఫ్ ఎవరైనా చదవండి. కింద డేవిడ్ అని ఉంది కదా, ఆ పారాగ్రాఫ్ చదవండి. డేవిడ్ నాగూరులో ఒక నూతన సంఘమును స్థాపించిన సంఘ స్థాపకుడు. డేవిడ్ అనేటువంటి వ్యక్తి నాగూరు అనేటువంటి ప్రాంతంలో ఒక నూతనంగా సంఘాన్ని స్థాపించాడు. తన సమాజమునకు ఒక సంఘాన్ని స్థాపించడమే కాకుండా చాలా కష్టపడి ఒక చిన్న గుంపును కూడా స్థాపించాడు. శామ్యూల్ అనే ఒక అతన్ని కనుగొని తనకు సహాయక నాయకునిగా తీసుకున్నాడు. ఈ ఇద్దరు, డేవిడ్ మరియు శామ్యూల్ కలిసి మరొక చిన్న గుంపును మొదలు పెట్టడానికి కూరుకున్నాడు. ఇక్కడ నేను చెప్తా వినండి. ఒక ఊరిలో డేవిడ్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన నాగూరు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘాన్ని స్థాపించిన తర్వాత చాలా కష్టపడి ఆ సంఘంలో నుంచి ఒక చిన్న గుంపును ఏర్పాటు చేశాడు.
ఆ గుంపును ఏర్పాటు చేసిన తర్వాత అక్కడే ఒక శామ్యూయల్ అనేటువంటి ఒక వ్యక్తి అతనికి కనబడ్డాడు. ఆ శామ్యూయల్ కొంచెం దేవుళ్ళు ఎదగడం వల్ల ఏం చేశాడంటే డేవిడ్ సమూయేలుని తీసుకున్నాడు. సమూయేలుని కూడా తనకు సహకారిగా తీసుకొని ఆ చిన్న గుంపు, అంటే ఈ డేవిడ్ స్థాపించినటువంటి ఆ చిన్న గుంపుకి సమూయేలుని నాయకుడిగా చేశాడు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2వ పారాగ్రాఫ్ చదువుదాం. డేవిడ్ పేర్కొనబడిన 6 నియమములను నాయకత్వపు బాధ్యతను వదులుకోవడం ఎందుకింత ముఖ్యము అయినది? ఇది ప్రశ్న. ఇప్పుడు నాకూర్ అనేటువంటి ప్రాంతంలో సంఘాన్ని స్థాపించింది ఎవరు? డేవిడ్. ఆ సంఘంలో ఒక చిన్న గుంపును తయారు చేసింది ఎవరు చేశారు? మళ్ళా మీరు బాగా గమనించాలి. డేవిడే చేశాడు. సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘంలో ఒక చిన్న గుంపును తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత డేవిడ్ ఏం చేస్తున్నాడంటే అక్కడ ఒక వ్యక్తి, ఆయన పేరు సమూయేలు, ఆ సమూయేలుకి ఆ చిన్న గుంపును సంఘాన్ని అప్పగిస్తా ఉన్నాడు. ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే చూడండి, నాయకత్వపు బాధ్యతను వదులుకొనడము ఎందుకంత ముఖ్యమై ఉన్నది? ఇప్పుడు అప్పగించేసిన తర్వాత నాయకత్వం ఎవరికి వెళ్తా ఉంది? సమూయేలుకి వెళ్ళిపోతా. అంటే డేవిడ్ నాయకుడిగా ఉండాల్సినటువంటి డేవిడ్ ఇప్పుడు సమూయేలుని నాయకుడిగా చేశాడు. నాయకత్వం వహించాల్సినటువంటి డేవిడ్ సమూయేలుకు నాయకత్వాన్ని అప్పగించాడు. కాబట్టి ఇక్కడ ప్రశ్న మనం చూస్తా ఉన్నాము, నాయకత్వపు బాధ్యతను వదులుకొనడము ఎందుకింత ముఖ్యమో అయింది? ఎందుకంత ముఖ్యం చెప్పగలరు ఎవరైనా? సంఘ స్థాపన కొరకు. అంటే ఏ సంఘం స్థాపించాలి? సమూయేలుకి అప్పగించేశాడు వేరే సంఘానికి, ఫర్ అదర్ చర్చ్. ఇప్పుడు ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇక్కడేముంది, ఏనే వహించుకుంటా ఉండడం కాకుండా ఈ బాధ్యత ఎవరికి అప్పగించాడంటే సమూయేలుకి అప్పగించేసి డేవిడ్ ఏం చేస్తున్నాడంటే ఇంకొక సంఘాన్ని స్థాపించాలి అంటే ఆయన ఇక్కడ ఉంటే పనులు జరగవు. కాబట్టి ఈ బాధ్యత ఆయనకి అప్పగించి ఇంకొక సంఘం స్థాపించడానికి బయలుదేరుతాడు. 2వ ప్రశ్న ఏంటి అక్కడ? మీ సంఘంలో పరిచర్య బాధ్యత అప్పగింపబడిన వారు ఎందరున్నారు? ఇది సెల్ఫ్ క్వశ్చన్. సంఘంలో బాధ్యత అప్పగించబడవలసిన వారు ఎందరున్నారు? అసలు ఉన్నారా లేదా? ఇది సెల్ఫ్ క్వశ్చన్ అన్నమాట. 3వ ప్రశ్న పౌలుకి వస్తున్నాడు. పౌలు దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు సమూయేలు డేవిడ్ కాదు, పౌలు దగ్గరికి వస్తున్నాడు. 3వ ప్రశ్న చదవండి. అపోస్తలుడైన పౌలు నూతన సంఘ నిర్వహణ బాధ్యతలను విశ్వాసులకు అప్పగించి అక్కడి నుండి వెళ్ళిపోక మునుపు సర్వసాధారణంగా వారికి ఎంతకాలము పనిచేశాడు. అపోస్తలుడైన పౌలు సంఘాన్ని స్థాపించి ఆ పరిచర్యను విశ్వాసులకు అప్పగించి అక్కడ కొంతకాలం ఉండి ఆయన వెళ్ళిపోయాడు. నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను. ఏది? ఈ 223వ పేజీలో ఒక రిఫరెన్స్ మనం అది చూసి పక్క తర్వాత చెప్తా అని చెప్పాను. ఏం కదా? బిలో 7 కదా. ఈ పార్టీకి సంబంధించింది ఇదన్నమాట. మరి దీనికి రిఫరెన్స్ ఏంటి అంటే ఎంతకాలం అనే దాని గురించి మనం చూస్తాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 28వ వచనం చదవండి. 14:28. పిమ్మట వారు
శిష్యుల యొద్ద బహుకాలము గడిపింది. బహుకాలము గడిపిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ పరిచయాన్ని అక్కడ వాళ్ళకి అప్పగించి వీళ్ళు ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోయారు. వెంటనే వెళ్ళిపోలే, చాలా కాలం అక్కడ ఉండి ఆ పరిచయాన్ని అప్పగించి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు బాగా తగ్గుతారు ఈ లోపల. లాస్ట్కి వచ్చింది ఏంటి చూడండి, ఇది సొంత ప్రశ్న అన్నమాట. మీ తల్లి సంఘము నూతన నాయకులను నూతన పరిచర్యల నిమిత్తమై పంపడానికి నిరాకరించినట్లయితే ఏం జరుగుతుంది? తల్లి సంఘం అంటే సపోజ్ మార్మోస్ పొందినటువంటి సంఘం అన్నమాట, ఎదుగుతున్నటువంటి సంఘం. మీ తల్లి సంఘము నూతన నాయకులను నూతన పరిచర్యల నిమిత్తమై పంపడానికి నిరాకరించినట్లయితే ఏం జరుగుతుంది అంటే, తల్లి సంఘం ఎవరిని పంపించకుండా అందరినీ వాళ్ళ దగ్గరే ఉంచుకొని వాళ్ళతోనే సమయం గడుపుతూ ముందుకు వెళుతూ ఉన్నట్లయితే ఏం జరగద్ది? ఆగిపోతుంది. దెర్ ఇస్ నో ఎనీ ఇంప్రూవ్మెంట్ ఫర్ చర్చ్ ఎస్టాబ్లిషింగ్. సంఘ స్థాపనకు ఎక్కడ కూడా అభివృద్ధి అనేటువంటిది ఉండదు. అభివృద్ధి అనేటువంటిది ఉండదు. కాబట్టి తల్లి సంఘం ఏం చేయాలంటే సంఘంలో ఉన్నటువంటి వారి అభివృద్ధి నుంచి వాళ్ళు దేవుని పరిచయం నిమిత్తం అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ సంఘాలను స్థాపించారు. అప్పుడే సంఘ విస్తీరణ అనేటువంటి జరుగుతుంది. నాయకులు అభివృద్ధి చెందుతారు. నాయకత్వం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. పరిచర్య కూడా శాఖోపశాఖలుగా అభివృద్ధి చెందుతుంది. ఇది నాయకత్వానికి సంబంధించినటువంటి చివరి పాఠము. దీంతో మనం నాయకత్వము అనేటువంటి అంశాన్ని పూర్తి చేసుకున్నాం. దేవుని చిత్తం అయితే వచ్చే వారం నూతన అంశంలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ఆ నూతన అంశం పేరు ఏంటి అంటే చిన్న గుంపులు. చిన్న గుంపులు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. అది చిన్న గుంపులు అనేటువంటిది. కాబట్టి వచ్చే వారంలో జరిగేటువంటి ప్రారంభించుకోబోతున్నటువంటి ఆ పాఠానికి ఖచ్చితంగా అందరు రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మరి నేటితో నాయకత్వం అనేటువంటి అంశాన్ని మీ కృప చేత మేము పూర్తి చేసుకున్నాం. ఇందులో 11 పాఠాలు ప్రభావ మేము ధ్యానం చేసాం. ఎన్నో శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు నాయకత్వం గురించి, పరిచర్య గురించి, దాని ఇతరులను నాయకులుగా చేసేటువంటి దాని గురించి, ఆయన బైబిల్ పరమైన నాయకత్వము, లౌకిక నాయకత్వం గురించి ప్రభా ఎన్నో నియమ నిబంధనలు, ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఈ నాయకత్వం అనేటువంటి అంశంలో నుండి మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభా వచ్చే తరగతికి మమ్మల్ని సిద్ధపరచండి. వచ్చే తరగతిలో చిన్న గుంపులు అనేటువంటి అంశాన్ని ప్రారంభించుకోబోతూ ఉండగా మీరే దయతో కనికరించి సహాయం చేయండి. మా ప్రభా ఈ బైబిల్ తరగతులుగా కాకుండా మా జీవితాల్లో ఒక నూతన అధ్యాయాలను తెరిచేటువంటివిగా ఉండినట్లు సహాయం చేయండి. ఆయన మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని పరీక్షించుకునేవారముగా, మీ వాక్యము ద్వారా ఎదిగేవారముగా, మీ పరిచర్యకు ప్రయోజకులుగా మారేవారముగా ప్రభావ మీరు మమ్మల్ని చేయండి. ఇంకా అనేక మంది రాలేకపోతున్నారు ప్రభావ, వారు కూడా మీరు దర్శించండి. మీ సన్నిధికి ఆసక్తి కలిగి రాగలుగుటకు, మీ పాదముల మీద కూర్చొని అనేక విషయాలు నేర్చుకుంటకు మీరే కనికరించి సహాయం చేయండి. ప్రభావ మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మనకు, ఇంకా ఈ TCCP కోర్సులో ఎక్కడెక్కడైతే విద్యార్థులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, యజమానులు ఉన్నారు, వారందరికీ తోడై ఉండి కాపాడును గాక.
ఆమేన్.